హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వచ్చేస్తే ఇమాన్యువల్ గారికి వన్ మ్యాన్ షో అని చెప్పచ్చండి. అసలు ఆయన ప్రతి ఒక్క సందర్భాన్ని ఎంత హాస్యాస్పదంగా మారుస్తున్నారంటే ఇట్స్ లైక్ అన్ఇమాజినబుల్ అనమాట. హౌస్ మొత్తంలో అందరూ నవ్వుకొని ఇట్లా ఫన్గా ఉంటున్నారంటే నాట్ ఓన్లీ రిగార్డింగ్ టాస్క్, అతను ఇస్తున్న ఫన్ కంటెంట్ వల్ల ఎంత కాదనుకున్నా ఎవ్రీ వీక్ అతని గ్రాఫ్ పెరుగుతూ ఇట్లా వచ్చింది. కొంచెం మన నామినేషన్‌లో సేఫ్ ఆడడం అవనియండి, ఇట్లా తనుజ మీద పాయింట్స్ అవనియండి, ఆ ఒక్క సంగతి పక్కన పెడితే రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో పర్సనల్‌గా నాకెట్లా అనిపిస్తదంటే, ఆయన గ్రాఫ్ అసలు ఎక్కడ పడుతున్నా, చిన్న ఛాన్స్ పడుతుంది అని అనిపించినా సరే, ఆయన ఇస్తున్న కంటెంట్‌కి ఓ రేంజ్‌లో ఎళ్తుందని చెప్పొచ్చు. నాట్ ఓన్లీ దట్, శ్రీనివాస్ సాయి గారు కూడా చాలా కంటెంట్ ఇస్తున్నారంట. కానీ మనకి అది టెలికాస్ట్ చేయట్లేదు. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. డెఫినెట్‌లీ మీకు లైవ్ చూసే ఆపర్చునిటీ ఉంటే అసలు మిస్ చేయకండి. లైవ్ చూడండి. చాలా విషయాలు తెలుస్తుంటాయన్నమాట. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు గేమ్ ప్లాటింగ్ ఏంటి, నైట్ అర్ధరాత్రి గుసగుసలు అన్నీ అనమాట ఫుల్. సో ఇప్పుడు బిగ్ బాస్ టాస్క్ వచ్చేసరికి ఈరోజు రకరకాల టాస్కులు పెట్టిన వాటిలో ఒక టాస్క్ అయితే ఇలా కూడా టాస్క్ పెట్టచ్చా అని అనిపించింది. అది ఏం టాస్కో నాకు అర్థమే కాలేదు. అసలు అలాంటి టాస్క్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరో కానీ, అయ్యా ఏం ఆలోచించి అలా క్రియేట్ చేసావయ్యా అని అలా అనిపించింది. ఫస్ట్ వీళ్ళకి మడ్పిట్ టాస్క్ ఇస్తారు. తెలిసిందే కదా, సంజన టీంలో మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, డీమన్ అండ్ గౌరవ్. అండ్ ఇక్కడ రెడ్ టీం నుంచి కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ వస్తారు. సో మొత్తానికి గౌరవ్ వాళ్ళే విన్ అవుతారు. ఆ ఎల్లో ఫ్లాగ్స్ పెట్టిన వాళ్ళకి ఎక్స్ట్రా పాయింట్స్ అని, బ్లూ ఫ్లాగ్స్ పెట్టిన వాళ్ళకి, వీళ్ళు బ్లూ టీం కాబట్టి వీళ్ళు బ్లూ ఫ్లాగ్స్ బాస్కెట్లో పెట్టాలి. రెడ్ టీం వాళ్ళైతే రెడ్ ఫ్లాగ్స్ బాస్కెట్లో పెట్టాలి. బట్ చిత్తుగా కనీసం ఒక్క ఫ్లాగ్ కూడా పెట్టనీయకుండా రెడ్ టీం ఓడిపోతూ ఉంటే బ్లూ టీం విన్ అవుతారు. అప్పటికి మాదిరిగా డీల్ చేయడానికి ట్రై చేస్తాను నిఖిల్తో. మీకు గెలిస్తే 1000 ఇస్తే నేనైతే 1000 ప్లస్ 500 ఎక్స్ట్రా ఇస్తా, 1500 ఇస్తా అని అంటారనమాట. నాకు ఎక్కడో అనిపిస్తుంది మాధురి గారు హెడ్ అయినప్పటికీ కూడా తనుజ గారు లీడర్లా బిహేవ్ చేస్తానని అనిపిస్తుంది. మేబీ ఆవిడ అట్లా లాక్కున్నారేమో అనిపించింది. సో అదైతే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఆలోచించే విషయంలో, గేమ్ ప్లానింగ్లో, ప్లాటింగ్లో, డివైడింగ్లో ఎవ్రీథింగ్ తనుజ గారి హ్యాండ్ వస్తుందన్నమాట. తిరిగి మాధురి గారు తనుజ మాట్లాడుతుంటే కళ్యాణ్ వెళ్తే నువ్వు ఎందుకు వచ్చావు, మనిద్దరం మాట్లాడుతున్నాం కదా అని అంటే అసలు టీమ్ వైజ్ ప్లేయింగే లేదనిపించింది తనుజ మాధురిని చూస్తే. మాధురి గారు ఫస్ట్లో బాగానే ఉన్నారు, నా టీం విన్ అవ్వాలి, నా టీం కంటెండర్స్ అవ్వాలి, నా టీం చేయాలని. కానీ తనుజ ఇంపాక్ట్, తనుజతో ఇంకా నెగ్గలేకో మరి తెలియదు, ఆడ మీద ఉన్న బాండింగో తెలియదు. కానీ మాధురి గారు కూడా కన్విన్స్ అయిపోయారు అనమాట ఇంకా తనుజ అన్నదానికి. కానీ నిఖిల్తో మాట్లాడుతున్నప్పటికే డిమాన్ వచ్చి పట్టుకెళ్ళిపోతారు. దాని తర్వాత టాస్క్ వీళ్ళు ఓడిపోయిన వాళ్ళేమో కుక్కరొక అని అరవాలంట. బిగ్ బాస్కి అరవాలనిపిస్తే ఏ అలారమో లేకపోతే గూగుల్లో చేసి ఉండాల్సింది. పాపం వీళ్ళని అరవమన్నం ఏంటి అని అనిపించింది. దానికి కూడా ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ఇక్కడితో టాస్క్ ముగిసింది అంటారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచి సాంగ్ తోటి, గబ్బర్ సింగ్ సాంగ్తో స్టార్ట్ చేస్తారనమాట, మంచి ఎనర్జెటిక్ సాంగ్తో. తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ స్పేస్లో ఇంకో గేమ్ వస్తుందన్నమాట. ఆ గేమ్ ఏంటంటే నోట్లో వాటర్ వేసి బకెట్స్ పెడతారు, ఎవరిదైతే హైయెస్ట్ బకెట్లో పడుతుందో. ఆ గేమ్ ఏందో నాకు అర్థం కాలేదు. ఇలా కూడా ఆడొచ్చు ఆ గేమ్ అని అనిపించింది. సో అందులో కూడా బ్లూ టీం వాళ్ళే విన్ అవుతారు. ఆ దాంట్లో చెప్పడానికి ఏం లేదు, ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు, వాళ్ళ నోట్లోంచి నీళ్ళు ఊస్తారనమాట. ఆ ఊసి నీళ్ళు బకెట్లో పడాలి. ఏం టాస్క్ ఏందో, ఎలాంటి టాస్కులు పెట్టేవాళ్ళు ఎలాంటి టాస్కులు పెడుతున్నారు అనిపించింది. ఏం పెట్టాలో తెలియక పెడుతున్నట్లు అనిపించింది ఫ్రాంక్లీ స్పీకింగ్. నవ్వు వచ్చింది, తర్వాత ఆశ్చర్యం వేసింది అనమాట. ఇన్ని రకాల ఎమోషన్స్ ఫ్లో అయ్యాయి. సో తర్వాత బిగ్ బాస్ ఎవరెవరి దగ్గర ఎంత అమౌంట్స్ ఉన్నాయో మధ్యలో అడుగుతారు. అందరికంటే తనుజ దగ్గర ఎక్కువ ఉంటుంది, రీతు దగ్గర 2900 చేంజ్ ఎంతో ఉంటుంది. అయితే మాధురి వచ్చి అంటారనమాట డీమన్తో, నువ్వు రీతుకి డబ్బులు ఇవ్వచ్చు కదా అని అంటే, ఈ లోపల అది డీమన్ అపార్థం చేసుకుని రీతుతో గొడవాడతారు. అదొక చాలాసేపు డిస్కషన్ నడుస్తుంది. చాలా అంటే చాలా, అబ్బాయి ఇది ఎందుకురా బాబు ఈ డిస్కషన్ అనిపిస్తుంది. ఇద్దరికిద్దరూ ఒకటే అనిపించింది ఈ విషయంలోని. సో అక్కడే ఈ లోపల అయేషాకి హెల్త్ బాగోదనమాట. షీఈ్ అవుట్ ఆఫ్ బీబీ హౌస్ నౌ. తనకి ఫీవర్ వచ్చి తన హెల్త్ బాగోక కంప్లీట్గా ఆవిడ బీబీ హౌస్ నుంచి వెళ్ళిపోయారనమాట. సో
ఇప్పుడు అయేషా ప్లేస్లో నేను చెప్పాను కదా ఆల్రెడీ శ్రీజ రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ హై ఉందని వీళ్ళ కామనర్స్ని పిలిపించి ఖచ్చితంగా టాస్క్ ఇస్తారనిపిస్తుంది. లేదా కామనర్స్ ప్లేస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళని కూడా పిలిచి టాస్క్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎలా చూసినా సరే శ్రీజ ఇంట్లోకి రావడానికి ఇదో ఆపర్చునిటీ బిగ్ బాస్ క్రియేట్ చేసినట్టే అనుకోకుండా క్రియేట్ అయింది అనిపించాలి. బిగ్ బాస్కి భలే కలిసి వచ్చింది, అసలు అనకూడదు కానీ ఎట్లా తెప్పిద్దామా అనుకునే టైంకి ఈవిడే స్కోప్ ఇచ్చింది అనమాట. పాప ఆవిడ హెల్త్ బాగోక. సో ఎనీహౌ షీఈ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. సంజన గారితో గొడవ స్టార్ట్ అవుతుంది. సంజన గారు ఈ వారం మొత్తంలో అనకూడదు కానీ కంటెంట్ మీద కంటెంట్ ఇద్దాం అనుకున్నారు, అనుకోకుండా అది అట్లా ఆవిడకి కలిసి రావట్లేదు తెలియదు కానీ గొడవ ఆడతారనమాట డస్ట్బిన్ గురించి. సో లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, అక్కడ వాళ్ళు తీద్దాం అనుకుంటారు, తనూజ అండ్ దివ్య తీద్దాం అనుకునే టైంకి బిగ్ బాస్ ఇట్లా ఇచ్చి టాస్క్ కోసం రెడీ అవ్వమని చెప్పడంతో అప్పటికప్పుడు నోటీస్ రావడంతో వీళ్ళకి కెప్టెన్ రూమ్లో ఉన్న ఒక బకెట్ని క్లీన్ చేయడానికి అవ్వదు, లైక్ ట్రాష్ బకెట్ని క్లీన్ చేయడానికి అవ్వదు అనమాట. దాని గురించి సంజన గారు వాయిస్ రైజ్ చేస్తారు, అలా ఎలాగా అది ఇది అని. ఎప్పుడు దొరికితే వేద్దామా అన్నట్టు కనిపిస్తారు నాకు అసలు సంజన గారు. అందులో అయితే చూడాల్సిన అవసరం లేదు, గొడవ అవుతుంది. అక్కడ కూడా సంజన గారితో వద్దు వీళ్ళే చేస్తారు మీరు అది లోన పెట్టండి అంటే ఆవిడ వెందు అయినా వచ్చి ఆవిడే క్లీన్ చేస్తానంటది. అక్కడ ఒక పెద్ద రచ్చే జరిగిందని చెప్పాలి. అండ్ కెప్టెన్ని కూడా కాదనకుండా మర్యాద లేకుండా ఐ లీస్ట్ బాదర్ అబౌట్ కెప్టెన్ అంటారనమాట. ఆవిడకి నచ్చక అంత కోపంలో మాట్లాడతారు. కానీ యాజ్ పర్ రూల్స్ ఆవిడ ఆ బాత్రూమే వాడకూడదు, హ్యాండ్ వాష్ అయినా ఏదైనా ఈ నార్మల్ ఉన్న వాష్రూమ్సే వాడాలి. అయినప్పటికీ కూడా ఆవిడ హ్యాండ్ వాష్ అని చెప్పి అది కవర్ చేసి వాడి దాని గురించి గొడవ పడిన విధానం అయితే అసలు ఒక్కసారి కోపం అయిపోతారనమాట. సరే ఆవిడకి నచ్చకపోతే ఆవిడది కాదు కదా అని ఆవిడ వెళ్ళాలి, కానీ అక్కడ ఆవిడ ఊరుకోలేదు. అందులో ఒక పాజిటివ్ కనిపించింది, ఒక నెగిటివ్ కనిపించింది. ఒకటి పాజిటివ్ ఏంటంటే ఆవిడ క్లీన్లీనెస్ నీట్గా ఉండడానికి చాలా ట్రై చేసినట్లు అనిపించింది. అట్ ది నెగిటివ్ ఏంటంటే ఈ వంకతో నేను వెజల్సే క్లీన్ చేయనని చెప్పి వెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నది వెజల్స్ దగ్గర నుంచి, అదైతే అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది. సో సుమన్ శెట్టి వీళ్ళు అనుకుంటారు అనమాట, గౌరవ్ ఏదైనా సరే నన్ను గుర్తుంచుకుంటా నామినేషన్లో నేను చెప్తా అని చెప్పి సుమన్ శెట్టి గారికి మంచిగా పాయింట్ ఇచ్చింది ఆవిడ. అసలు ఆవిడ కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించి వెళ్ళుంటే బాగుండేది, అంత కోపం అయ్యేలోపు. కానీ ఆవిడ ఆగదనమాట, కోపం చూపించేస్తుంది. సో దాంతో అదొక సీన్ అవుతుంది. ఈ లోపల పోలీసులు వస్తున్నారని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చి అర్జున్ గారు అండ్ అమర్దీప్ గారు వస్తారనమాట. అమర్దీప్ గారు అంటారు, ఏంది బెడ్షీట్లు ఏంది, బెడ్లు ఏంది, అసలు ఈ పళ్ళు ఏంది, పళ్ళ బజార్ ఏంది అని అనుకుంటారు. నిజమే, అసలు ఈసారి BB9లో మాత్రం అంత క్లీన్లీనెస్గా లేదు. టాస్క్లు ఆడడం వల్ల అవ్వడమో లేదా బిజీ అవ్వడం వల్ల తెలియదు, క్లీన్లీనెస్ విషయానికి వచ్చేసరికి అంత లేదు. ఈవెన్ అర్జున్ కూడా వచ్చి ఆ షింక్ ఏంటి అలా ఉంది, కిచెన్ ఏంటి అలా ఉంది అని అంటారనమాట. వీళ్ళకి వేరే గెటప్స్ ఇచ్చి వాళ్ళని దాక్కోమని చెప్తారు. సో అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇది ఈ రోజుటి రివ్యూ. మీకేమనిపిస్తుంది, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ వారం కెప్టెన్ ఎవరు అవ్వబోతారు అనుకుంటున్నారు గెస్ట్ చేస్తే వాళ్ళ పేరు కూడా కామెంట్ డౌన్ చేయండి. అన్నిటికీ మించి రీతు గారు కెప్టెన్ కంటెండర్ అయ్యారు, తనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుద్ది, దానివల్ల ఆవిడ కూడా కెప్టెన్ కంటెండర్ అవుతారనమాట. అది రేపటి ఎపిసోడ్లో మనకి టెలికాస్ట్ అవుతుంది, లైవ్లో అయితే మనం చూసేసాము. సో లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు కెప్టెన్గా ఇద్దరు మనకి ఫైనలైజ్ అయ్యారు, ఒకటి రీతు అండ్ తనూజ. రిమైనింగ్ మెంబర్స్ ఎవరు కెప్టెన్ కంటెండర్స్ అవ్వబోతున్నారో ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.